దావీదు రాసిన 119వ కీర్తన 137, 138 ఇలా రాయబడింది. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యము మర్చిపోవద్దురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వస్థమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నీ ఉపదేశమును నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రమును కేవలము సత్యము. దయచేసి వారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తోత్రం 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 మహాగణ మహోన్నతం పశుల పాదులకు వందనములు స్తోత్రములు స్తుతి ప్రభావ. నిన్నటి నుంచి ప్రభావ ఇప్పటి వరకు నీ సహజమైన రకాల శాతం భద్రపరిచిన దేవా నీకు వందనములు ప్రభావ. నీ దైవజనులు వాక్యం చెప్పుచుండగా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ మనస్ఫూర్తిగా ప్రభావ విని ప్రభావ ఈ వారం అంతా నెమరు వేసుకునే యోగ్యతను దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభావ నీ వాక్యం అందించుండగా ప్రభావ ప్రతి ఒక్కరు వినాలి ప్రభావ. ఎవరైతే ఇంకా రాలేదో రప్పించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా.